అయితే హైడ్రా బ్యాడ్ కాదు గుడ్ అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో నెక్స్ట్ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచే. అద్భుతం అమోఘం హైడ్రా అని కితాబిస్తున్నారు ఆయన. ఆక్రమణలకు గురైన చెరువులకు విముక్తి కల్పిస్తున్నామంటున్నారు, కబ్జా రాయుళ్ల ఆట కట్టిస్తున్నామంటున్నారు. అయితే హైడ్రా నిత్యం వివాదాల్లో చిక్కుకుంటోంది. విపక్ష నేతలే కాదు సొంత పార్టీ నేతల నుంచి కూడా నిరసన గళం వినిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెరువులను రక్షించడానికి, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి హైడ్రాను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి ఆక్రమణదారుల పనిపడుతోంది ప్రభుత్వం. హైడ్రా ప్రభుత్వ భూములను కాపాడే సుదర్శన చక్రం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా చర్యలతో కొందరు తమ తప్పులు తెలుసుకుని స్వచ్ఛందంగా ప్రభుత్వ భూమిని అప్పగించారన్నారు. నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరోవైపు హైడ్రాపై మండిపడుతున్నారు బీఆర్ఎస్, బీజేపీ నేతలు. హైడ్రాను ఒక భూతంతో పోలుస్తున్నారు. 100 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకుని ఉంటున్న వారిని రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతలే కాదు సొంత పార్టీ నేతల నుంచి కూడా హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా తీరును ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, దానం నాగేందర్ పలుమార్లు తప్పుబట్టారు. అరికపూడి గాంధీ అయితే హైడ్రా అధికారులను అడ్డుకున్నారు. సున్నం చెరువులో కూల్చివేతలను అడ్డుకున్నారు. సున్నం చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి హైడ్రా అధికారులు బౌండరీలు మార్చారని గాంధీ ఆరోపించారు. హైడ్రా అధికారుల తీరుపై కమిషనర్ రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానన్నారు గాంధీ. వాస్తవాల్ని తప్పుదోవ పట్టించి మీ అందరు కూడా చూశారు. ఇప్పుడు ఫెన్సింగ్ ఎక్కడుందో, ఎక్కడ బౌండరీ ఫిక్స్ చేశారో కూడా చూశారు. ఇది తప్పిదమా కాదా? వీళ్ళందరినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా, మీటింగ్ పెట్టి వాస్తవాలు చెబుతా. గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్నారు దానం నాగేందర్. తన నియోజకవర్గంలోకి బుల్డోజర్ తీసుకొస్తే ఊరుకునేది లేదని రంగనాథ్ను హెచ్చరించారు. మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైడ్రా పనితీరును సమర్థిస్తున్నారు. అయితే పేదల ఇళ్ల విషయంలో హైడ్రా దూకుడును తగ్గిస్తే మంచిదని చెబుతున్నారు.